ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాము. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని యొక్క వాక్యమందు నిలిచిన వారమైతే దేవునికి శిష్యులుగా మార్చబడతాం. ఆ సత్యాన్ని గ్రహిస్తాం. ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. బానిస బ్రతుకులో, పాపము అనే బానిస బ్రతుకులో ఉన్న మనల్ని ఆ సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. అందుకని యేసుక్రీస్తు స్వయంగా ఆయన చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పి. ఆ సత్యమే యేసుక్రీస్తు కనుక ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకొని ఆయనను సేవించేవారుగా, ఆయనను వెంబడించేవారుగా ఉంటారో ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీ బంధకాల నుండి, అది శరీర సంబంధమైన బంధకాలు కావచ్చు, పాపపు బంధకాలు కావచ్చు, సమస్యలనే బంధకాలు కావచ్చు, శ్రమలనే బంధకాలు కావచ్చు. ఎటువంటి బంధకాలు ఉన్నా ఆ బంధకాల నుండి విడుదల కలుగు చేసి ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కనుక దేవుణ్ణి నమ్ముకునేవారుగా ఉంటూ, ఆయన విశ్వాసంతో ఉంటూ, దేవుని యొక్క వాక్యమందు నిలిచిన వారుగా ఉంటూ, దేవునికి శిష్యులుగా ఉండి ఆ సత్యాన్ని గ్రహించుకుని ఎప్పుడైతే ఉంటారో ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కనుక ఆయనను వెంబడించేవారుగా, ఆయనలో నిలిచిన వారుగా ఉంటూ స్వతంత్రమైన జీవితాన్ని జీవించవలసిందిగా యేసుక్రీస్తు నామం పేరట కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి మీ ప్రతి సమస్య నుంచి దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పి నీకు వాక్యం ద్వారా బహు స్పష్టంగా మాతో మాట్లాడవు కనుక దేవా, నీ వాక్యములను నిలిచిన వారిగా ఉంటూ ఆ సత్యాన్ని గ్రహించుకుని ఆ సత్యమై ఉన్న నీ ద్వారా స్వతంత్రులుగా మార్చబడడానికి నీ కృప చూపించండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడయ్యుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.